జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారికి ఒక చిన్న విజ్ఞప్తి. మీరు బీసీల పట్ల ఏ విధంగా ప్రవర్తించారో ప్రతి ఒక్క బీసీ బిడ్డకు అర్థమవుతుంది. మీరేదో బీసీలకు మేలు చేస్తారని మిమ్మల్ని నమ్మి పక్క రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ ఎంపీ తీసుకోకుండా మీకు రాజ్యసభ ఇవ్వడం జరిగింది. అది కోట్లతో కూడుకున్న రాజ్యసభ అయినా కూడా మీకు ఎందుకు ఇచ్చినారు? ఆయన ఒక ఓసీ అయినప్పటికి కూడా బీసీల పట్ల మీకున్న చిత్తశుద్ధిని చూసి ఇచ్చినాడు. అదేవిధంగా మీ వెనుకున్నటువంటి బీసీ నాయకులను చూసి ఇచ్చారు. కేవలం ఆర్ కృష్ణయ్యని చూసి ఇవ్వలేదు. ఉద్యమం అనేది ఒక నాయకుడితో మొదలవ్వదు, నాయకుడు వెనుకున్నటువంటి సైన్యంతో కూడా మొదలవుతుందన్న విషయాన్ని గ్రహించండి. మీ కుటుంబ సభ్యులు ఏమంటారు? పదే పదే రాజ్యసభ అనేది మా సొంత ప్రాపర్టీ అంటారు వాళ్ళు, అది మా ఇష్టం అంటారు వాళ్ళు. మీరు వైసీపీలో ఉన్న రోజులు బీసీల గురించి గలమెత్తి పార్లమెంట్లో, తర్వాత బీజేపీలో చేరిన తర్వాత బీసీల ఊసే లేకుండా పోయింది. బీజేపీలో చేరినప్పుడు మీరు చెప్పిన మాట ఏంటి అంటే, సంఘ నాయకులకు కావచ్చు, బయట వాళ్ళకు కావచ్చు, బీజేపీ అధికార పార్టీ కాబట్టి బీజేపీలో ఉంటే బీసీలకు న్యాయం చేయొచ్చు అన్న ఉద్దేశంతో బీజేపీలో చేరినా అన్నారు. కానీ బీజేపీలోకి వెళ్ళి మీరు 1.5 year అవుతుంది. ఇప్పటివరకు ఏ రోజు కూడా బీసీల గురించి మాట్లాడింది లేదు. నిజం మాట్లాడుకోవాల్సి వస్తే ఏ పార్టీ అయితే కేంద్రంలో ఉంటుందో ఆ పార్టీ సభ్యులకి ప్రతి ఒక్క విషయం మీద చర్చించే హక్కు ఉంటుంది. అదేవిధంగా మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. వేరే పార్టీ సభ్యులకు లేకపోవచ్చు, కానీ ఏ పార్టీ అయితే కేంద్రంలో ఉంటుందో ఆ పార్టీ సభ్యులకి పూర్తి సహకారం ఆ పార్టీ అందిస్తుంది. కానీ మీరెందుకు బీసీల గురించి మాట్లాడలేదో, చర్చించలేదో మాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఇంకొక విషయానికి వస్తే, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు ఒక మీటింగ్ పెట్టి మీరు రిజర్వేషన్లు ఇవ్వట్లేదు అని అడుగుతున్నారు. ఇది కేవలం ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు, అది జీవో కాదు. రిజర్వేషన్లు ఇవ్వాల్సింది కేంద్రం, ఆమోదం పొందాల్సింది పార్లమెంట్లో. రాష్ట్రానికి ఏం సంబంధం? ఇంకొక విషయం, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు 42% రిజర్వేషన్లు కల్పిస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చింది. అది సాధ్యపడదని ఆ ప్రభుత్వానికి తెలుసు, మీకు తెలుసు. వాళ్ళంటే పార్టీని గెలిపించుకోవడం కోసం మభ్యపెట్టిరంటే అర్థమైంది. మీరు ఒక బీసీ జాతీయ అధ్యక్షులు కదా, బీసీల పక్షాన్ని నిలబడి కదా మీరు రాజ్యసభకి వెళ్ళింది. మరి మీరేం చేస్తున్నారు? మీరు మాట్లాడట్లేదు. ఇంకో విషయం, బీసీల పక్షాన నేను ఉంటా, బీసీల పట్ల నేను గలమెత్తుతా అన్నారు. మీరు హైదరాబాద్లో కాదు గలమెత్తాల్సింది, పార్లమెంట్లో. రోజొక మీటింగు, రోజొక ఇంటర్వ్యూ, రోజొక ప్రెస్ మీట్లో వేస్తే రిజర్వేషన్లు రావు. మీరు పార్లమెంట్లో మాట్లాడి మీరు రాజీనామా చేస్తే వచ్చే అవకాశం ఉందేమో. మీరు ఫస్ట్ బీసీలను మభ్యపెట్టడం ఆపేసి ఫస్ట్ రాజీనామా చేయడానికి ప్రయత్నించండి. మీ రాజ్యసభను మీరు కాపాడుకుంటూ బీసీలను మభ్యపెడుతూ భావితరాలకి మీ కుటుంబ సభ్యులకు బాటలు వేస్తూ అదే పనిలో బిజీగా ఉన్నారు మీరు. ఇప్పుడు మీరేంటి, రాజ్యసభ సభ్యులు, తర్వాత మీ కొడుకు ఒక ఎమ్మెల్యేకో దానికో దీనికో రావాలి అంటే మీరు బీసీల గురించి మాట్లాడడం ఆపేయాలి. పార్లమెంట్లో ఆపేసారు కదా మాట్లాడటం, మరి తెలంగాణలో ఎందుకు మాట్లాడుతున్నారు? మీకు తెలీదా? తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించింది కాదు, జీవో కాదు రిజర్వేషన్లని ఎందుకు మాట్లాడుతున్నారు మరి మీరు? అంటే వేరే నాయకులు ఉన్నారు, బీసీ నాయకులు, వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళొక కుల సంఘానికి సంబంధించి వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ మీరు రాజ్యసభ సభ్యుడు. నిజంగా చెప్తున్నా, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి కృష్ణయ్య గారు, మీ ప్లేస్లో గనక నేను రాజ్యసభకి వెళ్తే ఖచ్చితంగా నేను ఏ సబ్జెక్ట్ మీద అయితే రాజ్యసభకి వెళ్ళినో అదే విధంగా మాట్లాడతా. మీలాగా అవకాశం రాకముందుకు ఒకలాగా, అవకాశం వచ్చినాక ఒకలాగా నేను ప్రవర్తించను. ఎందుకంటే మీ ఆలోచన మీది, మా ఆలోచన మాది. మీరు గతంలో చెప్పిర్రు నేను రాజ్యసభలో ఉండుంటే బీసీల గురించి మాట్లాడుతుండే అని. మరి అదే రాజ్యసభ మీకు ఇచ్చిరు కదా, మరి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అంటే కేవలము మిమ్మల్ని పార్టీలు గుర్తించాలి, మీకు అవకాశం ఇవ్వాలనడం కోసం బీసీలను మీరు ఆడుకున్నారు. మీ వెనక ఎన్నో సంవత్సరాలు పనిచేసినటువంటి ఎంతోమంది ఉద్యమకారులు ఉండే, వాళ్ళు ఇప్పుడు కనిపించట్లేదు. కారణం ఏంటి?
అది మీకు తెలుసు, మాకు తెలుసు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మీద ఎన్నో ఆరోపణలు చేశారు మీరు. మేము మాట్లాడే ప్రతి దానికి మేము సమాధానం చెప్పగలుగుతాం, కానీ మీరు చెప్పగలుగుతారా? వాళ్ళు వెళ్ళిపోవడానికి కారణం మీరే. మిమ్మల్ని ఎవరైనా అడుగుతున్నారో లేదో తెలియదు, కానీ మీతో విన్న వాళ్ళు బయట కనిపించినప్పుడల్లా ఆర్ కృష్ణయ్య గారు ఎందుకు చేస్తున్నారు అట్లా అనేసి ప్రతి ఒక్కరు విమర్శించడం వల్ల చాలామంది వెళ్ళిపోయినారు. మీరు కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయినారు అని ఎవరైనా అడిగితే వాళ్ళ మీద లేనిపోని ఆరోపణలు చేసి వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కానీ వాళ్ళంతా కలిసి మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు కనీసం సమాధానం కూడా చెప్పలేరని. ఈరోజు మీరు బీజేపీలోకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసు, మాకు తెలుసు. మీరు కేవలం ఆరోపణ మాత్రమే చేస్తున్నారు. కానీ మేమందరం కలిసి నిజం చెప్పగలిగితే మీరు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. పార్టీ మిమ్మల్ని సస్పెండ్ చేస్తుంది. కానీ మీరు మాలాగా ఒక బీసీ బిడ్డ, బీసీల జాతి గురించి మీ పోరాటం చేసిరు. బీసీల పరువు బీసీలు తీసుకోవద్దన్న ఉద్దేశంతో మేము మౌనంగా ఉంటున్నాం. కానీ మా మౌనాన్ని మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ గుర్తిస్తే మంచిది. ఇంకొక విషయం, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తప్పు చేసింది అంటున్నారు మీరు. సరే, మరి మీరు చేస్తుంది ఏంటి? వాళ్ళంటే హామీ ఇచ్చిర్రు సాధ్యపడని దానికి. మీరు ఇంకా బీసీ జాతీయ అధ్యక్షుడు కదా, మరి మీరు చేస్తుంది ఏంటి? ప్రతిరోజు మీటింగ్లో పెట్టి మీ కొడుకుని ప్రమోట్ చేసుకుంటూ బీసీలను పిచ్చోళ్ళని చేస్తారు. నిజంగా బీసీల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ రాజీనామా చేయండి. రాజీనామా చేసి మీరు వచ్చి బీసీల పక్షాన్ని నిలబడండి. ఆమరణ నిరాహార దీక్షకైనా ప్రతి ఒక్క బీసీ బిడ్డ మీ వెనుకుంటుందన్న విషయాన్ని గురించండి. అంతే తప్ప ప్రతిరోజు మీరు పేపర్లో కనిపించడం కోసం, మీడియాలో రావడం కోసం మీరు ప్రయత్నించకండి. అయినా నాకు ఒక చిన్న విషయం అర్థం కాక అడుగుతాను. మీరు ప్రతిసారి మీరు మాట్లాడే అటువంటి మీడియా సమావేశాలే చూస్తారు తప్ప కింద వచ్చే కామెంట్లు చూడండి. మిమ్మల్ని ఎంతమంది మీకు కరెక్ట్ అని చెప్తున్నారు, మిమ్మల్ని ఎంతమంది విమర్శిస్తున్నారు అన్న కామెంట్లు చూస్తే మీరు ఎంత కరెక్ట్ అన్నది మీకే అర్థమవుతుంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ముందైనా బీసీల మీద ప్రేమ ఉన్నట్టు నటించకుండా మిమ్మల్ని మీరు మార్చుకుంటే మంచిది.